ఎక్సైటింగ్గా ఉండే వీడియో చేయాల్సింది. బట్ ఈ కాఫ్ అండ్ కోల్డ్ వలన ఎక్కువ మాట్లాడలేను కాబట్టి షెడ్యూల్లో లాస్ట్లో ఉన్నాయి, ఫస్ట్లో చేస్తున్నాను అనమాట. సో ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో వచ్చేసరికి పర్టికులర్గా నేను మన స్కిన్కి ఇన్స్టెంట్గా గ్లో అండ్ బ్రైట్నెస్ యాడ్ చేసే ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఇది చాలా సింపుల్గా మన ఇంట్లోనే కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. యాక్చువల్గా నా దగ్గర సింపుల్ న్యాచురల్ అండ్ హోమ్ మేడ్ రెసిపీస్ లైక్ బ్యూటీ రెసిపీస్ అనుకోవచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి అనమాట. ఇది వచ్చేసి ఎక్స్పెషల్లీ సమ్మర్స్లో నా ఫేవరెట్. సో ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఎలా మన స్కిన్కి అప్లై చేసుకోవాలి, ఆ తర్వాత ఒక సింపుల్ ట్రిక్తో బ్రైట్నెస్ ఎలా పెంచుకోవాలి మన ఫేస్ స్కిన్లో అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మొత్తం చెప్తాను. అండ్ ఎవరెవరు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకూడదు అనేది కూడా నేను ఫ్లోలో చెప్పేస్తాను. ఎందుకంటే సపరేట్గా చెప్పడం నాకు లెంతీ అవుతుంది, అందుకని వాయిస్ అంతా వర్క్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేస్ ప్యాక్కి మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది లేకుండా అసలు ఈ ఫేస్ ప్యాకే లేదు అనేలాంటి ఇంగ్రీడియంట్, అది వచ్చేసి ఓట్ మిల్క్ పౌడర్. ఓట్స్ అనేవి నేను మెయిన్లీ రోల్డ్ ఓట్స్ తీసుకుంటాను. వాటిని నేను పౌడర్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఫర్ ఓన్లీ ఫేస్ ప్యాక్స్ కోసం అనమాట, లేదంటే స్మూతీస్ కోసం, రెండింటికి యూజ్ చేస్తాను కదా. సో అలా స్టోర్ చేసుకున్నదే ఈ పౌడర్. ఈ పౌడర్ వచ్చేసి మీరు అట్లీస్ట్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ జనరల్గా ఫేస్ ప్యాక్ అనేది మనకి 1 or 2 టేబుల్ స్పూన్స్లో సరిపోతుంది, కానీ ఇది చాలా థిక్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 3 టేబుల్ స్పూన్స్ అయినా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్. మిల్క్ వచ్చేసి మీరు 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఆయిల్. ఆయిల్ వచ్చేసి నేను ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను, బికాజ్ ఆల్మండ్ ఆయిల్ నా స్కిన్కి చాలా సూట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర కనుక ఆల్మండ్ ఆయిల్ లేనట్లయితే జస్ట్ కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదు బటర్ లిక్విడ్గా ఉన్న బటర్ తీసుకోవచ్చు, లేదు అంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు, కానీ హోమ్ మేడ్ అయి ఉండాలి ఏదైనా సరే. సో ఇది వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ టు 1 టేబుల్ స్పూన్ అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్. నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమై ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నాను అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్ అనేది. సో ఇక్కడ క్విక్గా చెప్పేస్తాను ఎందుకు అని. మీది కనుక ఆయిల్ స్కిన్ అయితే మీరు 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీది డ్రై కానీ నార్మల్ కానీ అయి ఉంటే మీరు 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆల్రెడీ ఆయిల్స్ చాలా పోర్స్లో ఉంటాయి కాబట్టి ఆయిల్ అంత ఎక్కువ యూజ్ చేయకపోవడమే మంచిది వాళ్ళ స్కిన్ పైన. అలా అని అస్సలు యూజ్ చేయకుండా ఉండకూడదు, యూజ్ చేయాలి, బట్ లిమిటెడ్ క్వాంటిటీ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి హనీ. హనీ కూడా ప్యూర్ హనీ తీసుకోండి. నేనైతే వైల్డ్ హనీ తీసుకుంటున్నాను, ప్యూర్ వైల్డ్ హనీ. నా హనీ అయిపోయింది, నేను కొంచెం కష్టపడి తెచ్చుకోవాలి మళ్ళీ. సో 1 టేబుల్ స్పూన్ హనీ. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏం కాదు, ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, అదేంటి అనేది కూడా చెప్తాను. ఇది వచ్చేసి ప్యూర్ అలోవెరా జెల్ అనమాట, లైక్ ప్లాంట్ బేస్డ్. ఆ జెల్ తీసి నేను మిక్సీలో వేసేసి దాన్ని స్ట్రైన్ చేసి డస్ట్ ఏమీ లేకుండా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి నేను హెయిర్కి యూజ్ చేస్తాను, స్కిన్కి ఇలా స్కిన్ ప్యాక్స్లో యూజ్ చేస్తాను, హెయిర్ ప్యాక్స్లో యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సమ్టైమ్స్ నైట్ టైం కూడా అప్లై చేసుకొని ఓవర్ నైట్ ఉంచేసడం ఇలా చేస్తాను అనమాట. నాకు బాగా సూట్ అవుతుంది అలోవెరా జెల్. సో ఇది కూడా నేను 1 టేబుల్ స్పూన్ తీసుకుంటాను. సో చాలా మందికి వచ్చేసి ఇక్కడ ఒక డౌట్ ఉండొచ్చు, ఏంటి అంటే అసలు అలోవెరా జెల్ నా స్కిన్కి సూట్ అవుతుందా లేదా అనేది. సో కంపల్సరీ అలోవెరా జెల్ మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీ దగ్గర కనుక ప్లాంట్ రెడీగా లేదు, మీకు ఇలా న్యాచురల్ అలోవెరా జెల్ అందుబాటులో లేదు అనుకుంటే మీరు జస్ట్ 1 టేబుల్ స్పూన్ లెమన్ యూజ్ చేయండి. లెమన్ ఎవరు ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి? లెమన్ వచ్చేసి యాక్టివ్ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ కొంచెం ఇరిటేటింగ్గా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మీకు యాక్టివ్ పింపుల్స్ లేవు, జస్ట్ బంప్స్ కానీ లేదు ఓపెన్ అవ్వని పింపుల్సే ఉన్నాయనుకుంటే
మీరు మంచిగా లెమన్ యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ స్కిన్ పోర్స్లో ఉన్న డస్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా క్లీన్గా క్లెన్స్ అయిపోతుంది అండ్ మీ స్కిన్ని ప్యూరిఫై చేస్తుంది లెమన్ అనేది. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం లెమన్ యూస్ చేస్తున్నట్లయితే కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ చేసుకోవాల్సిందే. మీరు డైరెక్ట్గా రాసుకొని నన్నైతే క్వశ్చన్ చేయొద్దు ప్లీజ్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మంచిగా మిక్స్ చేసేసేయండి పేస్ట్ లాగా. ఒకవేళ ఇది కనుక మీకు ఫేస్ ప్యాక్ పేస్ట్ లాగా రానట్లయితే మీరు జస్ట్ అలోవెరా జెల్ కానీ తేనె కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ నాకైతే కన్సిస్టెన్సీ వచ్చేసింది కాబట్టి నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని మీ ఫేస్ పైన, క్లీన్ ఫేస్ పైన మీరు ఫేస్ వాష్ చేసుకొని ఉండాలి నీట్గా. మీ స్కిన్ పైన ఎలాంటి స్వెట్ కానీ ఏమీ లేకుండా చాలా నీట్గా కాటన్ టవల్తో తుడిచేసుకొని దీన్ని చాలా థిక్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్, ఒకవేళ మీరు ఫ్యాన్ కింద కూర్చున్నట్లయితే 20 మినిట్స్, అలా కాకుండా నార్మల్గా ఉన్నట్లయితే 30 మినిట్స్ అయినా సరే దీన్ని మీ స్కిన్ పైన వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన వాటర్ స్ప్రే చేస్తూ, లైక్ వాటర్ ఆర్ రోజ్ వాటర్ మీ ఇష్టం, స్ప్రే చేసేసి ఫైనల్గా 30 మినిట్స్ తర్వాత ఇలా రుద్దుతూ మసాజ్ చేస్తూ దీన్ని తీసేసేయండి. అలా తీసేసిన తర్వాత యాక్చువల్గా అయితే ఫేస్ ప్యాక్ ఇంతటితో కంప్లీట్ అయిపోయినట్టే. బట్ ఇంకా బెటర్ రిజల్ట్ కోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఇక్కడ. అది ఏంటి అంటే ఐస్ క్యూబ్స్. నార్మల్ ఫిల్టర్ వాటర్ అయితే మీరు తాగే వాటర్ ఉంటుందో దాంతో ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంచుకోండి. ఇది తీసేసిన వెంటనే నీట్గా క్లీన్ కడిగేస్తారు కదా ఫేస్, అప్పుడు ఒక కాటన్ టవల్తో అద్దినట్టు మొత్తం తీసేసి ఆ తర్వాత మీరు ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవడం వలన మీ స్కిన్ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. చాలామందికి డౌట్ రావచ్చు, అసలు ఐస్ క్యూబ్తో ఎందుకు మసాజ్ చేసుకోవాలి, లేదు వేరే ఏవైనా లిక్విడ్స్తో లైక్ జ్యూసెస్ ఇలా ఉంటూ ఉంటాయి కదా, ఆ ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ వస్తుంది. నేనైతే పర్టికులర్లీ ఇన్స్టెంట్గా నాకు గ్లో కావాలి, నేను ఏదైనా పార్టీకి ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాను, ఫేస్లో గ్లో లేదు, ఇన్స్టెంట్గా గ్లో కావాలి అనుకున్నప్పుడు మాత్రమే నేను దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు స్కిన్ పైన ఎప్పుడైతే లైక్ ఐస్ క్యూబ్స్ లాంటివి యూజ్ చేస్తారో మన స్కిన్కి ఏమనిపిస్తుంది అంటే ఇది చాలా చల్లగా తగులుతుంది కదా, సో హీట్ క్రియేట్ చేయడం కోసం మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో దాని వలన ఈ ప్లేస్లో బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది హీట్ ఫామ్ చేయాలి అక్కడ. అందుకని బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వలన లైక్ యూనో చాలా పింకిష్గా అనిపిస్తుంది మన ఫేస్, చాలా ప్లఫీగా పింకిష్గా చాలా డిఫరెంట్ గ్లో వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇక్కడ పర్టికులర్గా నేను జ్యూసెస్తో చేసిన ఐస్ క్యూబ్స్ కానీ ఇలా ఎందుకు వద్దంటున్నానంటే, వన్స్ మీరు జ్యూసెస్తో కానీ ఇలా చేసిన ఐస్ క్యూబ్స్ రాసేసారు అనుకోండి, వెంటనే మీరు ఫేస్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు నార్మల్ వాటర్తో అవి ఐస్ క్యూబ్స్తో రబ్ చేసేసి ఫేస్ వాష్ చేసుకున్నారనుకోండి, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే మన స్కిన్ పైన టెంపరేచర్ అనేది నార్మల్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా జరగడం కోసం మీరు డ్రింకింగ్ వాటర్తో చేసిన ఐస్ క్యూబ్స్ని మాత్రమే మీ స్కిన్ పైన రబ్ చేయండి. కొంచెం సాఫ్ట్గా, ఎక్కువ హార్ష్గా కాదు. మీ స్కిన్ డైరెక్ట్గా ఐస్ క్యూబ్ని తీసుకోలేదు అని అనుకుంటే ఒక కాటన్ టవల్లో, పల్చగా ఉండే కాటన్ టవల్లో పెట్టి అయినా సరే మీ స్కిన్ పైన అద్దినట్టు రబ్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్ని నేను అప్లై చేసుకోవడం చూపిస్తాను అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను, బట్ ఐస్ క్యూబ్ రబ్ చేసుకోవడం మాత్రం నేను చూపించను. బికాస్ యూనో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ కోల్డ్ కొంచెం ఎక్కువగా ఉంది. దానివల్ల నేను ఐస్ క్యూబ్ రబ్ చేసుకోవడం అనేది స్కిప్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ రెమెడీ ట్రై చేసి మీ స్కిన్ ఎంత బ్రైట్గా అయింది, మీకు ఎలాంటి రిజల్ట్ ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మీకు ఇది యూజ్ అయింది అని అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.